ఛానల్. ఇవాళ మేము పోస్తున్న సరుకు అనమాట. ఏమేమి కావాలంటే జీరా, తాలింపు, జీడిపప్పు, కిస్మిస్ ఐటమ్స్ కావాలి. ఇవి పోస్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసరికి జీరా పోస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి ఒక 10 అట్టలు కావాలి, వాటి వరకు పోస్తున్నాను. ఓకేనండి, వీడియో ఫుల్ వరకు చూడండి. మన ఛానల్ని, మా వ్యాపారం గురించి మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ఓకేనా? మీరు లైక్ ఇస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే తక్కువ పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి ఈ వ్యాపారం గురించి తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ నేను జీరా పోస్తున్నా. ఇప్పుడు జీరా రేట్ వచ్చేసరికి చాలా బాగా పెరిగిందండి. కేజీ వచ్చేసరికి 350 అలా పడుతుంది. మనకి కేజీకి వచ్చేసరికి 10 కట్టలు చేసుకోవాలి. తెలిసిందే కదా మీకు. అట్టకి మనం 10 రూపాయలు అలా చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ నేను మొత్తం ఇక్కడ జీర మొత్తం పోసేసి కాల్చి కొట్టేయటమే. అలాగే తర్వాత తాలింపు, ఇవి తాలింపు, కిస్మిస్, జీడిపప్పు, చెక్క ఇవన్నీ కావాలన్నమాట. డైలీ ఎంత అవసరమో అంతే పోస్తానండి, ఎక్కువ పోసట్టు పెట్టను. అంటే నాకు సరిపోయిద్ది అనమాట. ఎప్పుడో ఒకసారి కానీ స్టాక్ అనేది అట్టి పెట్టము. డైలీ అయితే కొంచెం కొంచెమే పోస్తాము. ఎంత అవసరమైతే అంతే పోసుకుంటాను అనమాట. ఓకేనా? మీరు వీడియో మొత్తం చూడండి. మేము ఏమేమి ఐటమ్స్ పోసామో మీకు తెలిసిద్ది. ఓకేనా? చేద్దామండి. ఇవి మొత్తం సీలింగ్ వేసేసి అట్టకు కొట్టేద్దాం. ఓకేనా? 10 అట్టలు పోసేసాను. మాకు 10 అట్టలు పోయటానికి దగ్గర ఒక 10 నిమిషాలు పట్టిద్ది. అంటే పొట్టి పోయటానికి, కాల్చడానికి వచ్చేసరికి ఇంకో 10 నిమిషాలు, కొట్టడానికి వచ్చేసరికి 5 నిమిషాలు, మొత్తం 25 నిమిషాలు పట్టిద్ది అనమాట ఒక 10 అట్టలు పోయటానికి. ఇలా సీలింగ్ వేసేయాలండి. సెప్పోలు చేసేసి సీలింగ్ వేసేసుకోవాలి. ఇవి వచ్చేసరికి కవర్లు 3 సైజు కవర్లు అండి. జీరకి వాడేది మనము. క్వాంటిటీ చూసారా? ఇలా పోసుకోవాలి. ఇలా పోస్తేనే మనకి కేజీకి 10 కట్టల నెయ్యి అవుతాయి. చూసారంటే ఇక్కడ మొత్తం కాల్ చేశాను. వీటిని అట్టకు కొట్టాలన్నమాట. ఇది వచ్చేసరికి చూసాక ఇది సైజు వచ్చేసరికి 6-11 అండి సైజు. ఈ అట్ట సైజు 6-11 అనమాట. ఇవి చిన్నగా వచ్చినాయని పిన్ కొట్టాములే. ఇవి మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. పై ప్యాకెట్ ఒక్కటే ఫోల్డ్ చేయాలి. ఇలా పై ప్యాకెట్ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. అట్లా అయితే అట్ట అనేది నిండుగా వండిద్ది అనమాట. అటు 5 ప్యాకెట్స్, ఇటు 5 ప్యాకెట్స్. ఇదిగోండి, ఇక్కడ మనం పని చేసేసి 5 అనే నెంబర్ వేసి రబ్బర్ బ్యాండ్ వేస్తామన్నమాట. ఓకేనా? ఇలా మనము 10 అట్టలు కొట్టేసేసుకొని వీటికి మనం పంచింగ్ వేసేసుకుంటాం. పంచింగ్లు అనేవి అన్ని ఐటమ్స్ పోసేసినాక చేసుకుంటామండి. మేము ఏమేమి అట్టలు అవసరమో అవన్నీ పోసుకున్నాక పంచింగ్లు చేసుకుంటాం. చూసాక తాలింపు వచ్చేసరికి పచ్చిపప్పు 8 గ్లాసులు పోసుకోవాలి. ఇలా 8 గ్లాసులు పోసుకోవాలి. పప్పు వచ్చేసరికి 2 గ్లాసులే పోసుకోవాలి. నేను ఇక్కడ 4 పోసినట్టు చూపిస్తున్నా, కానీ సగం కడిగి పోసా. అంటే మనం ఫుల్ గ్లాస్ అయితే 2 గ్లాసులు పోయాలి. ఆవాలు కూడా మనం 2 గ్లాసులే పోయాలి. ఓకేనండి? ఇలా పోసిన వాటిని మనం 10 అట్టలు చేసుకోవాలి.
ఇలా కలిపేసేసి మనం 10 అట్టలు చేసుకోవాలన్నమాట. వీటిలో మనం చిన్న చిన్న ఎండుమిరపకాయ వేస్తాము, ఎందుకంటే ఎండుమిరపకాయ వేస్తే నిండుగా ఉండిద్ది అనమాట. అందుకని చెప్పి చిన్న ముక్క అనమాట, వేసి వేయనట్టు అనమాట. ఇలా ఎండుమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాము. చూపిస్తాను మీకు. పొడియాలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. వీటిని ఎంత చిన్న ముక్కలు వస్తే అంత చిన్న ముక్కలు అనమాట. ఇదిగోండి, ఇంత చిన్న ముక్కలు వేసుకోవాలి. వీటిని మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకొని ప్యాకెట్లో పోసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇలా ముక్కలు వేసేసుకోవాలి. వీటిని మనం 4 సైజు కవర్లో పోయాలన్నమాట. తాలింపు వచ్చేసరికి ఇది ఇంత క్వాంటిటీలో పోయాలన్నమాట. ఇవి వచ్చేసరికి మాకు దగ్గర మేము ఒక 5 కేజీలు ఇవి తెస్తాం. పచ్చిపప్పు 2 కేజీలు సాయమినపప్పు, 2 కేజీలు ఆవాలు, వీటన్నిటికి కలిపి మాకు 60 అట్లు అవుతాయండి. తాలింపు 60 అట్లు అవుతాయి. కవర్లు వచ్చేసరికి 4 సైజు కవర్లు. మిరియాలు ఎండుమిరపకాయలు చూసారా ఎంత చిన్న ముక్కలు చేశాను. ఇంత చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసరికి మనము వీటిని సీలింగ్ చేసేసుకొని అట్టలకు కొట్టుకోవాలన్నమాట. అలాగే ఈ ఎండుమిరపకాయలు మనకు వచ్చేసరికి పావు కేజీ 70 రూపాయలు పడిద్దండి. మనకి ఆ 70 రూపాయలు, ఆ పావు కేజీ ఎండుమిరపకాయలు మనం తాలింపు వరకు అయితే ఒక 300-400 అట్టల దాకా వస్తాయండి. అలాగే బొట్టి అట్టలు కూడా చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేయకోకుండా మనం డైరెక్ట్గా మిరపకాయ ఒక 10 మిరపకాయలు దాకా వేసామనుకోండి ప్యాకెట్కి, మనము ఆ పావు కేజీ మిరపకాయలు వచ్చేసరికి 3 అట్టలు అవుతాయి అనమాట. డైలీ వచ్చేసరికి 2 అట్టల కన్నా ఎక్కువ పోవు. కాకపోతే లాభం అనేది బాగా వస్తుంది, ఒక 15-20 రూపాయల దాకా వస్తుంది అనమాట. అందుకని చేసుకునే వాళ్ళు అలా కూడా చేసుకొని అమ్ముకోవచ్చు. కొంతమంది పావు కేజీ తీసుకోకుండా 5 రూపీస్ ప్యాకెట్లు తీసుకుంటారు కదా, అందుకని మనం అలా చేసుకొని కూడా అట్లా వేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, చూసారా ఇలా నేను 20 ప్యాకెట్లు పోసుకుంటాము. తర్వాత ఒకేసారి 10 అట్టలు అవ్వగానే సీలింగ్ వేసేస్తాం అన్నమాట. ఓకేనండి, సరే అండి, ఇది సీలింగ్ వేసేస్తాను. ఇప్పుడు నేను ఇది హీట్ అయినాక మనం సీలింగ్ వేయాలన్నమాట. అప్పుడే లోపల ఉన్న ఐటమ్ అనేది బయటికి పోకుండా సీలింగ్ అనేది కరెక్ట్గా పడుతుంది అనమాట. మీరు ఇలాంటి సీల్ కాకుండా వేరే సీల్ కూడా ఉండిద్దండి. అది 1100 ఏమో పడిద్ది. ఆ సీల్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే క్యాండిల్ మీదైనా కాల్చుకోవచ్చు. స్టార్టింగ్ అంటే కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళైతే క్యాండిల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి పెట్టిన పెట్టుబడి తక్కువ పెడదాం అనుకున్న వాళ్ళకి క్యాండిల్ ద్వారా అయితే మనము ఇంకా సీలర్కి ఎక్స్ట్రా అమౌంట్ అనేది పెట్టాల్సిన అవసరం ఉండదు. దాని బదులు మనం కొత్త వేరే ఐటమ్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. చూసారండి, ఇలా సీలింగ్ పడందాన్ని మళ్ళీ నేను కాలుస్తున్నాను. ఇలా మొత్తం సీలింగ్ వేసేసుకోవాలండి. ఈ వైర్ మాత్రం ఇక్కడ షాక్ కొట్టిద్దండి, అందుకే ఎవరిని పిల్లల్ని దగ్గరికి రానిపోకుండా వేస్తాను అనమాట. ఇలా మొత్తం కాల్ చేసుకొని మనం అట్టకు కొట్టేసేయాలి. నేనైతే డైలీ ఏ అవసరమో అవి వాటికే పోస్తానండి. యాలక్కాయలు అయితే ఆల్రెడీ పోసెట్టు పెట్టుకుంటాము, ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ కావాల్సి వస్తాయి. అవి పొయ్యాలంటే దానికి ఇంకో 1.5-2 గంటలు టైం పట్టిద్ది. అందుకని చెప్పేసి యాలక్కాయలు మాత్రం పోసెట్టు పెట్టుకుంటాము. మిగతా ఐటమ్స్ అన్నీ ఏ రోజుకి ఆ రోజు ఎంత అవసరమో అంతవరకే పోస్తాం అనమాట. ఓకేనా, ఇవి మొత్తం నేను సీలింగ్ వేసేసి తర్వాత అట్టకు కొట్టేస్తాను అనమాట. అండి, మొత్తం కాల్ చేశాను. ఇప్పుడు నేను అట్టకు కొట్టేస్తున్నా. ఈ అట్ట వచ్చేసరికి 8-11 సైజు అనమాట. ఇవి మనం ఈ అట్టల మీద వచ్చేసరికి మనం తాలింపు, మసాలా, ధనియాలు, తినే సోడా, బఠానీలు, శనగలు, ఇంకా ఎండుమిరపకాయలు చెప్పాను కదండి, అవన్నీ ఈ సైజు అట్టల మీద కొడతామన్నమాట. అలాగే ఈ అట్టలకి వాటికి అన్నిటికీ కవర్లు, అంటే ఆ సరుకు ఏ సరుకు అయితే పోస్తున్నామో ఆ సరుకు అన్నిటికీ ఒకే సైజు కవర్లు, అంటే 4 సైజు కవర్లు అనమాట. వీటన్నిటిని మనం ఇలా పోసేసుకొని, చూసారండి, వీటికి వచ్చేసరికి మనం 2 పిన్నులు కొట్టాలి.
ఒక పిన్ను కొడితే ఈ ప్యాకెట్ అనేది నిలవదు అనమాట, పక్కకి వెళ్ళిపోతూ ఉండిద్ది. అందుకే 2 పిన్నులు కొట్టాలి. చూసారా, ఇక్కడ ఈ అట్టకు మాత్రం మనం 2 పంచింగ్లు చేసేసి థ్రెడ్ కడతామండి. ఇక్కడ 5 అనే నెంబర్ వేస్తాము. ఓకేనా. చూసారు కదండి, ఇవాళ పోసిన ఐటమ్స్లో 2 ఐటమ్స్, మిగతా అన్ని వేరే వీడియోస్లో పెడతాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.